అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానిని ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలని తెంచుకుని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫల వాంఛిత కర్మలు, ముక్తినిచ్చేది ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయము సమాప్తం. అష్టదశాధ్యాయము. అంగీరసుడు చెప్పినది విని ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెప్తున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్రవత్ ప్రాతః స్నానం ద్విజాతీనం శాస్త్రం చ శృతి చోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతః స్నానము వేదోక్తమై ఉన్నది. ప్రతిరోజున ప్రాతః స్నానము చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతః స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో గాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలములయందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటినా సర్వోత్తమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్టుగానే కార్తీక మాసంలో సమానమైన పుణ్యకాలము కూడా కాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో ఫాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతమంటారు. విష్ణువునికి నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్ళి
వారికి మొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేదవిధులు అడుగంటాయి, జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు, ప్రజలంతా వికర్ములై ఉన్నారు, వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపచరుణులను చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతామానసుడై చతుర్భుజాలతో కౌస్తభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడైన ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తదశ అష్టదశాధ్యాయౌ 17-18 అధ్యాయములు 9వ రోజు నాటి పారాయణం సమాప్తము.